This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ టు దిస్ ఇస్ ఫర్ ద యూట్యూబ్ ఛానల్ గైస్. మనకి IBM కంపెనీ నుంచి ఇంకొక బిగ్గెస్ట్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ అయిందన్నమాట. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అంటే హైబ్రిడ్ మోడ్ లో మీరు వర్క్ చేసుకునే విధంగా వీళ్ళు ఒక కొత్త హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో అసలు రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎవరు దీనికి ఎలిజిబుల్ అన్ని కూడా క్లియర్ కట్ అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయండి గైస్. ఇంకో విషయం ఏంటంటే, సో మీరు తప్పకుండా మనకి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ యాక్చువల్ వీడియోస్ లో మేము చెప్పే జాబ్ అప్డేట్స్ కాకుండా ఇంకా వేరే జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మేమైతే కవర్ చేస్తున్నాం అన్నమాట మీ యొక్క కామెంట్స్ కి తగ్గట్టుగా. ఓకే, సో అందుకే మీకు జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయండి. మనకి సోషల్ మీడియా ఛానల్స్ అన్నింటిలో కూడా మీరైతే ఫాలో అవ్వండి. ఇప్పుడు IBM నుంచి వచ్చిన ఆపర్చునిటీ మనం అయితే చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. ఓకే, లెట్ స్టార్ట్. ఇస్ కేస్ మనం IBM యొక్క అఫీషియల్ పేజ్ లో మనం అయితే ఉన్నాం. చూడండి, IBM కెరియర్స్ పేజ్ లో మనం అయితే ఉన్నాం. టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ ఇంటర్న్ అనే రోల్ కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు. కేస్ గమనించండి, ఎన్ని డిఫరెంట్ లొకేషన్స్ కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. మేజర్ గా మనకి మైసూరు, కోయంబత్తూరు, లక్నో, హైదరాబాద్ ఉంది మనకి యూజ్ అయ్యే లొకేషన్. కోల్కతా, ముంబై, పూణే, గుర్గాం, చెన్నై, నోయిడా, నవీ ముంబై, బెంగళూరు కూడా ఉంది, చెన్నై కూడా ఉంది, కొచ్చి, ఢిల్లీ కూడా ఇచ్చారన్నమాట. ఓకే, సో ఒకసారి ఇన్ని సిటీస్ కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ అనే రోల్ కి మాట. ఓకే, IBM అనేది టాప్ MNC కేసు తప్పకుండా అయితే ట్రై చేసి నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, ఇలా కిందకు వచ్చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కంట్రీ ఏమో ఇండియా ఉంది. వర్క్ అరేంజ్మెంట్ లో హైబ్రిడ్ అని మెన్షన్ చేశారు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్తుంది అనమాట. ఓకే, ఇది ఒక ఇంటర్న్షిప్. సో బట్ ద థింగ్ ఏంటంటే, ఈ ఇంటర్న్షిప్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉంటే మిమ్మల్ని ఫుల్ టైమ్ రోల్ కూడా వీళ్ళే కన్వర్ట్ చేసేసుకుంటారు. ఓకే, సో అసలు మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా ఇక్కడ చూద్దాం. యువర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో చూస్తే దిస్ రిక్వైర్మెంట్ ఈస్ ఓన్లీ ఓపెన్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ అండర్ ది ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ త్రూ దేర్ పోర్టల్. ఓకే, సో మనకి ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఉంటుంది కదా, మనకి ఇంటర్న్షిప్ పోర్టల్ ఉంటుంది. సో ఆ యొక్క పోర్టల్లో మీరైతే ఫస్ట్ అయితే రిజిస్టర్ అయితే అయిపోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రిజిస్టర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో అక్కడ మీరైతే ప్రాపర్ గా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోండి. అక్కడ మనకి చాలా ఓపెనింగ్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అందులో మనకి IBM కూడా ఉంటుంది అనమాట. డోంట్ వరీ ఎట్ ఆల్. సో అక్కడ అయితే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ చూస్తే మనకి యువర్ రెస్పాన్సిబిలిటీస్ లో చూస్తే యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడ్ అబ్జర్వింగ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆఫ్ IBM కన్సల్టెంట్స్ గెటింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ యాక్టివిటీస్ అండర్ ది స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్ అని ఇచ్చారు. సో మేజర్ గా మీరు ఇంటర్న్ గా పనిచేస్తారు కాబట్టి ప్రెసెంట్ అక్కడ జరుగుతున్న ఆపరేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా మానిటర్ చేసుకుంటారు, ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తారు అనమాట. ఓకే, అప్లికేషన్ మానిటరింగ్ అయితే ఉంటుంది. మానిటరింగ్ అప్లికేషన్ ప్రాసెస్, ఇన్సిడెంట్స్, ఫాల్ట్ అనాలిసిస్, యాక్టిఫికేషన్ అన్నిట్లు కూడా మీరైతే రెక్టిఫికేషన్ అన్ని కూడా మీరైతే చేస్తారనమాట. సింపుల్ గా మీరైతే అబ్జర్వ్ చేస్తుంటారు యొక్క ఆపరేషన్స్ అంతా కూడా. ఓకే, గెయిన్ నాలెడ్జ్ ఆఫ్ మేనేజ్ లో టు మీడియం ప్రొడక్షన్ టెక్నికల్ సపోర్ట్ టాస్క్స్ చాలా ఉంటాయి. ప్రొడక్షన్ సపోర్ట్ అనమాట. ఆ ప్రొడక్షన్ సపోర్ట్ లోనే మనకి టెక్నికల్ టాస్క్ అసలు ఎలా రన్ అవుతున్నాయి, జాబ్స్ అసలు ఎలా రన్ అవుతున్నాయి అన్ని కూడా మీరైతే చెక్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఇంకా దాంతో పాటుగా మనకి స్కెడ్యూలింగ్, ప్రొడక్షన్ మానిటరింగ్ అంతా కూడా మీరైతే చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అని కూడా చేస్తారు అనమాట. ఓకే, దీనికి రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ చూడడం మనకి బ్యాచులర్స్ డిగ్రీ అని మెన్షన్ చేశారు. ఆ బ్యాచులర్స్ డిగ్రీలో కూడా ఎవరెవరు ఎలిజిబుల్ అని కూడా ఇక్కడ ఇచ్చేసారు. చూడండి, గ్రాడ్యుయేట్, BSc, BCA క్యాండిడేట్స్ అంతా కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 12+3 అకాడమిక్ ఇయర్స్ మీకు అయితే ఉండాలంటే మనకి ఇంటర్ పాస్ అయిన తర్వాత BSc కానీ BCA కానీ చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి పర్సెంటేజ్ ఏమో 60% మీకు అయితే ఉండాలి త్రూ అవుట్ ది మనకి ఎడ్యుకేషన్ అని కూడా మెన్షన్ చేశారు. ఎక్సెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అనమాట. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి. వెంటనే అక్కడ ఇంటర్న్షిప్ స్కీమ్ లో అయితే తప్పకుండా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్లై మీకు ఇచ్చి ఫాస్ట్ గా అయితే అప్లై చేసుకోండి. ఇది ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ ఉంది, ఫాస్ట్ గా తొందరగా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, మంచి అప్డేట్. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ లో మీకు అయితే అప్లై లింక్ దొరుకుతుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. అక్కడ PM ఇంటర్న్షిప్ లింక్ కూడా ఇస్తాను ఆ యొక్క మెయిన్ వీదటెకి పేజ్ లోని. దాంతో పాటుగా ఈ IBM లింక్ కూడా ఇస్తాను. రెండు కూడా క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, ఇంకొక ఎక్సెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.